యుద్ధ రంగంలో సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి యుక్రెయిన్లో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. నిన్నటిదాకా మనుషులు ఆపరేట్ చేసిన ఆయుధాలు ఇప్పుడు తమంతట తామే ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి. యుక్రెయిన్లోని జపోర్జియా నగరంపై రష్యా ప్రయోగించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిల్లర్ డ్రోన్ భీకర దాడికి తెగబడింది. ఏ మానవ పైలట్ ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్ చిప్ సొంతంగా టార్గెట్ను ఎంచుకుని చేసిన ఈ దాడిలో 19 ఏళ్ల అమాయక విద్యార్థినితో పాటు మరో 2 ప్రాణాలు కోల్పోయారు. టర్మినేటర్ సినిమాను తలపిస్తున్న ఈ ఏఐ విధ్వంసంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అది ఉక్రెయిన్లోని జపోరిజియా నగరం. నిత్యం బాంబుల మోతతో అల్లాడిపోయే ఆ వీధుల్లో 19 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థిని తెత్యానా ప్రాణభయంతో పరుగులు తీస్తుంది. ఆకాశం నుంచి పక్షిలా దూసుకొచ్చిన ఒక చిన్న రోబోటిక్ విమానం ఆమె ఆశ్రయం పొందుతున్న పెట్రోల్ బంక్ గోడను ఢీకొట్టి భీకరంగా పేలిపోయింది. రక్తపు మడుగులో తెత్యానాతో పాటు మరో 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి మిగతా వైమానిక దాడుల కంటే అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆ డ్రోన్ను నడిపింది ఏ రష్యన్ సైనికుడో పైలటో కాదు. దానికి దిశానిర్దేశం చేసింది ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్. కేవలం ప్రాంతాన్ని మాత్రమే మానవ ఆపరేటర్లు సెట్ చేయగా అక్కడికి వెళ్లాక దేనిపై దాడి చేయాలి, ఎక్కడ విధ్వంసం సృష్టించాలి అనేది ఆ ఏఐ డ్రోన్ సొంతంగా నిర్ణయించుకుంది. మనుషులు చెప్పినట్టు కాకుండా తనకున్న ట్రైనింగ్ ఆధారంగా ప్రోపెన్ ట్యాంకులను గుర్తించి దాడికి దిగింది. మనం కొన్ని సంవత్సరాలలో టర్మినేటర్ సినిమాలో జీవించబోతున్నాం. యంత్రాలే స్వయంగా మనుషుల్ని చంపే నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ కమాండర్ కల్నల్ సెర్హీ మినాయవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల ప్రమేయం లేని ఈ కిల్లర్ రోబోల వాడకంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు రెడ్ క్రాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. యంత్రాలకు యుద్ధ నిబంధనలు తెలియవు అని, అమాయక పౌరులకు సైనికులకు తేడా తెలియక మరిన్ని ప్రాణాలు బలవుతాయని హెచ్చరిస్తున్నాయి. యుద్ధాన్ని సులువు చేయడానికి తెచ్చిన సాంకేతికత ఇప్పుడు మానవాళికి పెను ముప్పుగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరిట రష్యా చేస్తున్న ఈ కిల్లర్ ప్రయోగాలు ప్రపంచ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి.